నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు సినిమాల విషయంలో కూడా ఆయన పేరు తరచూ వినిపిస్తూనే ఉంది. ఇప్పుడైతే ఆయన పేరు ఒక సూపర్ స్టార్ సినిమా కోసం వినిపించడం అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా గురించి. ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. జైలర్ మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండో భాగంపై మరింత హైప్ ఏర్పడింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను మరింత పెద్ద స్థాయిలో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సినిమాలో ఒక స్పెషల్ క్యామియో పాత్రను ప్లాన్ చేశారని టాక్. మొదట ఈ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పేరు వినిపించింది. కానీ డేట్స్ సమస్య వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సమాచారం. ఇక ఆ తర్వాత టాలీవుడ్ నుంచి నందమూరి బాలకృష్ణ పేరు కూడా బలంగా వినిపించింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన కనిపిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ చివరకు అది కూడా కుదరలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఈ క్యామియో రోల్ కోసం పవన్ కళ్యాణ్ పేరు తెర మీదకి రావడం మరింత సెన్సేషన్ క్రియేట్ చేసింది. దర్శకుడు నెల్సన్ స్వయంగా పవన్ కళ్యాణ్ సంప్రదించారని, ఆయన కూడా ఈ పాత్రపై ఆసక్తి చూపినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఒకే ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్, రజనీకాంత్ కనిపించడం అభిమానులకు నిజంగా పండుగలా మారుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వార్తపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయంగా చాలా బిజీగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాకు సమయం కేటాయిస్తారా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతోంది. కొందరు అభిమానులు ఈ కాంబినేషన్ నిజమవుతుందని ఆశపడుతుంటే మరికొందరు కేవలం ఇది రూమర్ మాత్రమే అని అంటున్నారు. ముఖ్యంగా పవన్ స్కెడ్యూల్ ను చూసుకుంటే ఈ క్యామియో సాధ్యమా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఏదైనా కావచ్చు, కానీ జైలర్ 2 సినిమా చుట్టూ రోజుకు కొత్త వార్త వస్తూ హైప్ పెంచుతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగా ఈ ప్రాజెక్ట్ లో భాగమైతే అది ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్ అవ్వడం ఖాయం. కానీ అసలు నిజం ఏంటో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.